హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాక్ యార్డ్కి వెళ్ళి కోసుకొచ్చిన కూరగాయలండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రసం పెట్టుకోవచ్చు. నేను ఇక చూసారా చిన్న చెర్రీ టమాటాస్ కూడా కడిగి రసం పెట్టాలనుకో. ఇలా టమాటా కడుక్కున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం రసానికి కావాల్సినవండి దంచుకొచ్చు. టమాటా ఉడకపెడుతున్నాను. దాంట్లోని చూసారండి ఉడికిపోయింది. మనకి తక్కువ చూడ నీట్గా ఇలాగా టమాటాకున్న స్కిన్ తీసుకున్నానండి మొత్తం. దీన్ని మీరు ఏమంటారు? దీన్ని పప్పు గుత్తి అంటారండి. నేనైతే అట్లనే అంటాను. ఫ్యాన్ గాలి పెట్టాను చూసారా, మెత్తగిలా మెదిపేసుకున్నాను. అయిపోయిందండి ఇది. దీంట్లో చూసారా వాటర్ వేసుకోవచ్చండి. ఇందులో కొంచెం పులుపు కూడా వేసుకోవాలి కదా మనం. దీంట్లోనే ఇది మా అత్తయ్య పంపించారండి. లేత చింతకాయలు ఉంటాయి కదా, అంటే ముదిరిన చింతపండు అయ్యే ముందు అది పేస్ట్ చేసి చూసారండి. ఇలా మంచిగా మరుగుతుంది. ఎంత స్మెల్ వస్తుందో. దీన్ని మనం తాలింపు పెట్టుకోవచ్చు. రసానికి తాలింపు పెట్టుకోవడానికండి. ఇందులోకి ఏమీ లేదండి. వేడి వేడి రసం రెడీ అండి. దీనికి వడియాలు ఇస్తాను. నేను ఇక్కడ పెట్టుకున్న వడియాలండి, మా బ్యాక్ యార్డ్లోని. చూడండి, ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను నేను. ఇండియా నుంచి అయితే అండి ఎంత పూల్లా వచ్చాయో. నేను ప్రతి సంవత్సరం సంవత్సరానికి పెట్టేసుకుంటాను నేను వడియాలు. థ్యాంక్ యూ.